పోలీసులు చెప్పింది ఏంటంటే, నాన్న ఇది కాదు చిట్టి, మేము నిన్ను అరెస్ట్ చేస్తుంది కిడ్నాప్ కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద అని చెప్పేసి. ఏమంటారు సార్? మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ ఆ, బాధిత కార్డు వేసుకునేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇప్పుడు ఎక్కడా కూడా ఇప్పుడు 9 నెలలు అయింది, ఎక్కడా కూడా వారిని ఎవ్వరిని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అతి కొద్ది మంది, నాకు తెలిసి ఒక 10% మంది ఎవరైతే చట్ట వ్యతిరేకంగా సభ్య సమాజం తలదించుకునేలాగా వినకూడని మాటలు వింటూ చేయకూడని తప్పులు చేసినటువంటి వారిపైన మాత్రమే ఈ రోజున మనకి పేర్లు వస్తూ ఉన్నాయి, కేసులు అవుతా ఉన్నాయి. వాళ్ళ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేల పైన లేదా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు అందరిపైన ఏమీ ఇటువంటి కేసులు కానీ ఇటువంటి విధానం కానీ జరగట్లా. కారణం ఏంటంటే అందరినీ మాకేంటంటే రాజకీయంగా కొంతమంది ఏదో టార్గెట్ చేసి వాళ్ళని జైలుకి పంపించడం ద్వారా మేమేదో రాజకీయంగా లబ్ధి పొందుతామనో లేదా రాజకీయంగా ఎదుగుతామనేటువంటి ఉద్దేశం మాకు లేదు. ఇప్పుడు వంశీ గారు తెలుగుదేశం పార్టీలో గెలిచిన తర్వాత ఆయనకున్నటువంటి అవసరాలను బట్టో లేదు ఉన్నటువంటి సమస్యలను బట్టో ఏ విధమైన సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన అతను ఎంత దారుణంగా ప్రవర్తించారు అంటే, అసలు ఇంతవరకు నాకు తెలిసి భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక మహిళ పట్ల, అది కూడా 3 సార్లు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఎవరైతే అతనికి రాజకీయంగా అవకాశాలు కల్పించారో ఆయనపైనే అనిన మాటలు నిజంగా దాన్ని కూడా సమర్థించినటువంటి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానివల్లే వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయి, దాన్ని కాదనట్లా. కానీ వారు మాట్లాడిన విధానం, పద్ధతి అది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కదా. వాటన్నిటికంటే మించి నాయకుడు కన్నీరు పెట్టేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు సహజంగా చాలా గుమ్మరంగా ఉంటారు. ఆయన అంటే బాధ వచ్చినా కష్టం వచ్చినా చాలా నిబ్బరంగా దాన్ని పంటి బిగున ఆపుకొని ఆయన దగ్గర నుంచి మనం రెస్పాన్స్ చాలా తక్కువ చూస్తూ ఉంటాం. కానీ అటువంటి వ్యక్తి కూడా కన్నీళ్లు పెట్టేటువంటి పరిస్థితి. చివరికి ఎన్టీ రామారావు గారి కూతురు, చంద్రబాబు నాయుడు గారి సతీమణి, ఆమెని అనకూడని మాటలు తిరిగి ఆయన అన్న మాటలు మళ్ళీ ఇప్పుడు మనం అనాలంటే మన నోరు కూడా అశుద్ధమైపోతుంది. అంత భయంకరమైన మాటలు మాట్లాడినటువంటి వ్యక్తిని ఆ కేసులో కాదు ఇప్పుడు అరెస్ట్ చేసింది. మనం ఆ రోజు చూసాం గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వారు చేసినటువంటి దాష్టీకం. దాన్ని చూడటానికి వెళ్ళినటువంటి పట్టాభి గారిని ఏ విధంగా అప్పుడున్నటువంటి ఎస్పీ జాషువా కొట్టాడనేటువంటిది విషయం మనం చూసాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా కార్లు తగలబెట్టారు, గందరగోళమైనటువంటి పరిస్థితి సృష్టించారు. వాటన్నిటిపైన జరిగినటువంటి కేసులో కోర్టు మీరు చూడండి, ఎవరిని కూడా దుందుడుగ్గా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎంత భయంకరమైనటువంటి తప్పులు చేసినా సరే దుందుడుగ్గా చేయట్లా. ఎందుకంటే అది గతంలో చేసిన తప్పు కాబట్టి దానిపైన విచారణ చేసి వారి తప్పుని ఎంతవరకు ఎస్టాబ్లిష్ అవుతుందని చూసిన తర్వాత మాత్రమే వారిపైన కేసులు తీసి. ఇప్పుడు రెడ్ బుక్ ఏంటంటే, రెడ్ బుక్ రాజ్యాంగ పరంగా వారు నేరాలు చేసినా శిక్ష పడని వారు లేదా కేసులు ఎదుర్కొని వారు, ఆ సమయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి వారిని ఏ విధమైనటువంటి కేసుల్లో కానీ లేదు ఉన్నా కానీ ఆ కేసు చాలా లైట్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలు మీద కాలేసుకున్నటువంటి పరిస్థితిలో తప్పు చేసిన వారికి శిక్ష పడాలనేటువంటి ఉద్దేశంతో రాజ్యాంగ బుక్ను ఇప్పుడు యాక్టివ్ అయింది కాబట్టే వీళ్ళందరూ కూడా రెడ్ బుక్ అంటా ఉన్నారు. ఇప్పుడు యాక్టివ్ అయింది రెడ్ బుక్ కాదు, రాజ్యాంగం. అందువల్ల మాత్రమే ఈ రోజున ఇటువంటి కేసు ఇన్నాళ్ళు యాక్టివ్ కాలేదంటారా రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో 8 నెలల పాటు? సార్ నేను అదే చెప్తుంది, యాక్టివ్ అయింది. మా ప్రభుత్వం రాగానే యాక్టివ్ అయింది. అది ప్రొసీజర్ నడుస్తా ఉంది. ఎవరిని కూడా నేను అదే దుందుడుగా ఎవరిని అరెస్ట్ చేయట్లా. చట్ట ప్రకారం అన్ని కూడా విచారణ చేసి తప్పు వారిపైన మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా ఈ కేసులో ప్రభుత్వం అధికార పార్టీలో ఉన్నటువంటి మా పార్టీలకు సంబంధించి మా పార్టీ కార్యాలయంలో పనిచేసినటువంటి వ్యక్తి వెళ్ళి మేము కేసు ఏం లేదు నేను విత్డ్రా చేసుకుంటున్నాడు అంటే ప్రభుత్వంగా ఏమన్నా చేస్తే మహా అంటే ఏదైనా కేసు పెడతారు. కానీ అతనికి ఏ విధమైనటువంటి థ్రెట్ అతని కుటుంబ సభ్యులకు మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టుగా కూడా అసలు ఎంత భయంకరమైనటువంటి ఇబ్బంది కలిగింటేనే అటువంటి నిర్ణయం తీసుకొని ఉంటారు. క్లియర్ గా మెజిస్ట్రేట్ ముందే 161 స్టేట్మెంట్ 164 స్టేట్మెంట్. ఇదే ప్లాట్ తోటి ఇదే థీమ్ తోటి బోల్డెన్ సినిమాలు వచ్చినాయండి 50 ఏళ్ల పాటు. జనాలకు అర్థం కదా, జనాలకు అర్థమైనప్పుడు పోలీసులకు కూడా అర్థం కాకుండా ఉంటుంది కదా, అర్థం కదా. సో పోలీసులు ఇమీడియట్ గా అవకాశాన్ని తమకు అనుగుణంగా మలుచుకున్నారు. ఒకసారి శాంతి ప్రసాద్ గారి దగ్గర మళ్ళీ వస్తాను.
సార్ ఒకే మాట, చట్టాన్ని ఆయనకున్నటువంటి చాకచక్యంతో ఏదో ఒక రకంగా బురుడి కొట్టిద్దామనే పరిస్థితిలో అతనే బురుడి కొట్టాడు. ఓకే అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి శాంతిప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం, జనసేన అధికార ప్రతినిధి. నాగార్జున గారు కొంచెం ప్రాపర్గా మీరు సెట్ చేసుకోండి మీ స్క్రీన్. అండ్ శాంతిప్రసాద్ గారు, దీంట్లో లీగల్ యాంగిల్, లీగల్ ట్యాంగిల్ రెండూ మాట్లాడదాం సార్. ఎందుకంటే వంశీ చాలా అసలు అద్భుతమైన ఎత్తుగడలతోటి పాచికలు విసిరి తాను ఆ గేమ్ గెలిచానని అనుకున్న టైంలో ఆయనే పోలీసులకి కావాల్సినంత క్లూ ఇచ్చేశాడు అనే మాట చాలా ప్రబలంగా. ఈవెన్ వైసీపీ అగ్రనాయకత్వం కూడా వంశీ తొందరపడ్డాడు. ప్రత్యేకంగా సజ్జల గారు బాగా చిరాకు పడ్డారట. ఏంటి తొందర ఏంటి, అదేదో బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉండగా ఈ లోపల ఏముంది, అతను వెళ్ళి వాంగ్మూలం ఇస్తే ఏం పోయింది, వదిలేసి ఉంటే పోయేది, అనవసరంగా మీగ్గా మీరు దొరికిపోయారు అనే మాట. సరే, ఇందులో లీగల్ యాంగిల్, లీగల్ ట్యాంగిల్ ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది సార్? సీనియర్ న్యాయవాదిగా మీరు గమనించే ఉంటారు, మొత్తం కేసుని కూలంకుషంగా అధ్యయనం చేసి ఉంటారు కాబట్టి. మీకు ప్యానల్ చెప్పినట్టుగా ఇది వల్లైన వంశీ కాళ్ళు కంటిందని, చేతి కంటిందని మూతికి తలక రాసుకున్నట్టుగా నాకున్న సంవత్సరాల ప్రాక్టీస్